మత్తయి శుభవార్త 20వ అధ్యాయముల నుండి 19వ అధ్యాయము గత వారంలో మనం ముగించుకున్నాం. అయితే ఈ 19వ అధ్యాయము 20వ అధ్యాయం ఇవి రెండు కూడా కంబైన్డ్గా ఉంటాయి. యాక్చువల్గా బైబిల్ అధ్యాయాలను విభజించినటువంటి బైబిల్ పండితులు ఏం చేశారు అంటే 19, 20 డివైడ్ చేశారు. కానీ 19వ అధ్యాయము 20వ అధ్యాయము రెండు కలిసి ఉంటాయి. అందుకోసమే 19వ అధ్యాయం ఎండింగ్లో మీరు చూస్తే 30వ వచనములో మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు ఏలయనగా అని అక్కడ స్టార్ట్ చేశాడు మళ్ళీ. సో పైన చెప్పిన విషయాలే కింద కూడా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆయన ప్రసంగం అంటే యేసయ్య చెప్పిన మాటలు అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ విషయాన్ని మనమందరూ కూడా గ్రహించాలి. కాబట్టి ఆ పైన జరిగినటువంటి ఆ సన్నివేశం పోయిన వారంలో మీకు చెప్పాను. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు వెంబడిస్తానని. ప్రభు చెప్పాడు కదా, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయితే అతడు ధనం కలిగిన వాడు, ధనం మీద ఎక్కువ మక్కువ కలిగిన వాడు కాబట్టి దాన్ని వదిలి రాలేక ప్రభువును వదిలేసి వెళ్ళిపోయాడు. పోయిన వారంలో మీకు చెప్పాను, ధనం కలిగి ఉండడం తప్పు కాదు, నీ మనస్సు దాని మీద ఉండడము తప్పు. ఈ మనస్సు దేని మీద అయితే ఎక్కువగా ఉంటుందో దేవుడు ఏం చేస్తాడు అంటే దానిని చంపివేయమని ఆయన కోరుతాడు. అబ్రహాము గురించి ఉదాహరణ పోయిన వారంలో మీకు చెప్పాను. మనం కలిగి ఉండడం వేరు, హత్తుకొని ఉండడం వేరు. మీకు అర్థమవుతుందా? కలిగి ఉండడం వేరు, హత్తుకొని ఉండడం వేరు. అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు. దేవుని స్థానాన్ని ఒకవేళ ఆక్రమించాడేమో. అందుకోసమే బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఏమడిగాడంటే, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అని మళ్ళీ ఏమన్నాడు, వివరణ ఇచ్చాడు. అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు. ఎందుకన్నాడు దేవుడు అలాగునా? నీ కొడుకును బలి ఇవ్వయ్యా అంటే సరిపోయేదే. కానీ అబ్రహాముకు అర్థం కావాలి, నా స్థానాన్ని ఆక్రమించాడు కదా, నీవు ప్రేమించే ఇస్సాకును నాకేం చేయాలి, బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు దేవునికి బలి ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజులు కూడా ఎంత ఆలోచన చేసి ఉంటాడో, దేవుడా నా కొడుక, దేవుడా నా కొడుక. మార్గ మధ్యలో డిసైడ్ అయిపోయాడు, ముందు దేవుడు, తర్వాత నా కుమారుడు. ఆ కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తిని పైకెత్తాడు. చంపే ఆ టైంలో దేవుడు చెప్పాడు, నాకు అవసరం లేదు అన్నాడు. అదేంటి, కావాలన్న దేవుడు ఎందుకు వద్దన్నాడు అమ్మా? ఇప్పుడు కొడుకు దృష్టిలో కూడా తండ్రి ఏమైపోయాడు, హంతకుడు అయిపోయాడు. అవునా కదా? కత్తి పైకి ఎత్తాడు కదా, కొడుకు దృష్టిలో కూడా హంతకుడు అయిపోయాడు. ఎందుకు వద్దన్నాడు దేవుడు అంటే, బయట ఉన్న ఇస్సాకును చంపాలి అంటే ముందు ఎక్కడ చంపాలి అంటే మనసులో అయిపోయింది ఇక, నా కొడుకు పని అయిపోయింది, దేవుడు చంపమన్నాడు అని మనసులో ఎప్పుడైతే చంపేశాడో ఆ మనసును చూసిన దేవుడు ఇక చాలు. ఎందుకంటే మనసులో నా స్థానాన్ని వాడు ఆక్రమించాడు కాబట్టి నువ్వు మనసులో చంపేశావు, ఇక బయటన్న ఇస్సాకు నాకు అక్కర్లేదు, బయటన్న ఇస్సాకు నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో దేవుడు ఎన్నడూ కూడా దానిని ఆయన సహించడు. ఇక ఆ తర్వాత కొడుకు బతికాడు, తీసుకుని వచ్చాడు. కొడుకుని చూసినప్పుడు అల్లా అబ్రహాం ఫీలింగ్ ఏంటో తెలుసా, దేవుడు వద్దంటే ఈడు బతికాడు. అంటే ఏంది, చంపొద్దన్నాడు కదా, అంటే దేవుని ద్వారా ఈడు బతుకుతున్నాడు. అంటే కొడుకున్నాడా, ఉన్నాడు, కలిగి ఉన్నాడు, కానీ హత్తుకొని లేడు. ఆ విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి. అది ధనమైనా వ్యక్తి అయినా ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ ధనవంతుని యొక్క మనసంతా కూడా ధనం మీద ఉన్నది కాబట్టి దాన్ని వదిలేసి రారా, అలాగైతేనే నన్ను వెంబడించగలుగుతావు అన్నాడు యేసయ్య. కానీ వదిలేసి రాలేకపోయాడు కాబట్టి ఆ ధనవంతుడు అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ప్రభువు చెప్పాడండి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్నాడు. ఎందుకంటే ధనముతో పాటు ఆటోమేటిక్గా ఏం పెరిగిపోద్దట, గర్వం పెరిగిపోద్ది, అహంకారం పెరిగిపోద్ది. ఎంతగా పెరిగిపోద్ది అంటే ఒంటె ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా గర్వం వచ్చేస్తాడు వీనిలో. అందుకోసమే ఒంటెతో పోల్చాడు దేవుడు. దేంతో? అంత గర్వం వచ్చేస్తుంది కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అక్కడ పేతురు గారు ఏమన్నాడు అంటే, ప్రభువా ఆడు వెళ్ళిపోయాడులే కానీ మేము పోలేదుగా, మాకున్నదంతా వదిలేసి నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుద్దయ్యా అని యేసయ్యను అడిగాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు కదా, ఇదిగో మీరు నాతో పాటు కలిసి 12 గోత్రముల వారికి ఏం చేస్తారు, తీర్పును తీరుస్తారు అన్నాడు.
యేసయ్య ఈ వాగ్దానం ఎవరికి చెప్పాడు అంటే అందరికీ కూడా, నా యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసయ్య చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడేమన్నాడు అంటే అంత్యదినం ముందు ఎలా ఉంటుంది, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు ఏమవుతారు, మొదటి వారు అవుతారు. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఆ ప్రాసెస్లోనే ఒక ఉపమానాన్ని చెప్పి మరలా ఆ ఉపమాన ఎండింగ్లో కూడా 16వ వచనంలో 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారును, మొదటివారు కడపటి వారును. అంటే 19వ అధ్యాయానికి ఆ యేసుక్రీస్తు వారు కొనసాగింపుగా ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయములో మొదటి వచనము నుండి 16వ వచనం వరకు ఒక భాగం, ఆ భాగాన్ని నేర్చుకుందాం. ఈరోజు 20వ అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తా. ఈరోజు మన ధ్యానములో మత్తయి శుభవార్త 20వ అధ్యాయములో పైన వ్రాయబడినటువంటి విషయాలకు కొనసాగింపుగా యేసుక్రీస్తు వారు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అని చెప్పి ఎలాగనగా ఒక చిన్న కథ, ఒక స్టోరీ చెప్పాడు యేసయ్య. ఇదంతా చదివి మళ్ళీ వివరించడానికి టైం లేదు కాబట్టి మీకు ఆ స్టోరీ ఏంటో చెప్తూ ఉన్నా. యేసయ్య చెప్పినటువంటి స్టోరీ అందరు నా వైపు చూడండి. పరలోక రాజ్యము ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటువంటి, లేకపోతే ఒక యజమానుని పోలి ఉన్నది అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అందరు నా వైపు చూడండి. అయితే అక్కడ యేసయ్య చెప్పినటువంటి ఒక స్టోరీ అంటే జరిగింది కాదు, దేవుడు ఆ పోలికను ఒక కథ రూపంలో ఆయన చెప్తాడు. ఏంటి యేసయ్య చెప్పినటువంటి ఉపమానం, ఆ కథ ఏమిటయ్యా అంటే, ఈ ద్రాక్ష తోటలో పని చేయడానికట కొంతమంది పని వారిని పిలిచాడు యజమానుడు. ఈ పనోళ్ళు ఏమడిగారయ్య అంటే, సరే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నీ పొలంలో పనిచేస్తాం కానీ మాకు కూలి ఎంత కావాలి అంటే 500 రూపాయలు కావాలి. అంటే ఒక దేనారం అని అడిగారు, ₹1/2 అని. ఉదాహరణకు మీకు చెప్పా, ఎంత కావాలన్నారు, ఉదయం 6 గంటల నుండి చెప్పండి సాయంకాలం 6 గంటల వరకు పనిచేయాలి. ఎంత అడిగారు కూలి వీళ్ళు? 500 ఇస్తేనే మేము పని చేస్తామన్నారు. ఎంత? 500 ఇస్తేనే పని చేస్తామంటే యజమానుడు ఏమన్నాడు, సరేరా 500 ఇస్తా, ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పనిచేయాలి. వీళ్ళు కూలికి పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ కాదు. ఎలా పనిచేస్తున్నారు మీకు బాగా తెలుసు. కూలికి ఎలా పనిచేస్తారో దాన్ని ఏమంటారు, కాంట్రాక్టేనా, తెలుగులో ఏమంటారు, గుత్తాకి ఎలా పనిచేస్తారో కూలికి ఎలా పనిచేస్తారో మీకు బాగా తెలుసు. నేను చెప్పనక్కర్లేక దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇప్పుడు కూలికి పనిచేస్తున్నారు. ఎంత కూలి అమ్మా? నువ్వు నెమ్మదిగా చేసినా కూలి వస్తుంది, స్పీడ్గా చేసినా. కొంతమంది ఉంటారా ధన్యులు, ఏంటో తెలుసా, ఈడు చేయడు. ఎవడైనా స్పీడ్గా చేస్తున్నా, ఎందుకంటే చేస్తున్నావు, నెమ్మదిగా చేయరాదా అంటారు. ఎందుకోసం చెప్పండి, కూలికి చేస్తున్నారు కాబట్టి. సరే వీళ్ళు కూలికే చేస్తున్నారు, నెమ్మదిగా చేసినా కూడా సాయంకాలానికి ఏమొస్తుంది, వాళ్ళకి కూలి వస్తుందండి. 500 కావాలి అని అడిగారు. సరే ఇస్తా అన్నాడు. కానీ పని చూస్తే చాలా ఉంది. వీళ్ళేమో కూలి చేస్తున్నారు కానీ నెమ్మదిగా చేస్తున్నారట పని. అమ్మో ఇది అయ్యేటట్టుగా లేదు అని ఈ యజమాని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 9 గంటలకు ఒక గుంపు కనిపించిందట. ఎన్ని గంటలకు? 9 గంటలకు. ఈ గుంపును అడిగారు, ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే, అయ్యా మాకు పని దొరకలేదు అన్నారు. అప్పుడు వాళ్ళు కూలి ఇంత కావాలని వాళ్ళు ఏం అడగలేదు. కానీ యజమానుడు ఏమన్నాడు అంటే, సరే నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, అక్కడ పని చేయండి, నాకు ఏది న్యాయం అనిపిస్తే అది మీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను 100 ఇస్తానా, 200 ఇస్తానా, ఎంత ఇస్తానో కానీ ఇస్తా అన్నాడు. ఇస్తాను చెప్పాడా చెప్పలేదా? అన్నాడు, ఇస్తా అన్నాడు. కానీ ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను అన్నాడు. రైట్. 12 గంటలకు ఒక గుంపు కనిపిస్తే అదే చెప్పాడండి. 3 గంటలకు ఒక గుంపు కనిపిస్తే అదే చెప్పాడు. ఎంత న్యాయం అనిపిస్తే అంత ఇస్తాను అన్నాడు. ఈ 4 గుంపులు ఒక ఎత్తు. కానీ ఇక పని 6 గంటలకు దిగాలి కదా. 1 గంట ముందు ఒక గుంపు కనిపించిందట. ఈ గుంపు గురించి మనం నేర్చుకుందాం. ఈ గుంపుతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే, పొద్దున్నుండి ఎదురు చూస్తున్నాం పని కోసం, కానీ పని దొరకలేదు అంటే, ఇక్కడుండి ఎందుకయ్యా మీకు దండగా, నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి పని చేయండి అన్నాడు.
కానీ ఈ 4 గుంపుల వారికి చెప్పిన మాట వీళ్ళకి చెప్పలా. ఏమన్నాడు? మీరు పని చేయండి అంతే, ఇస్తే ఇస్తా లేకపోతే లేదు. మీకు అర్థమైందా? ఇస్తే ఇస్తాను అంతే, మీరు పని చేయండి అన్నాడు. కానీ ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను అని వీళ్ళతో చెప్పలా. ఎవరితో? 1 గంట పని చేయాలి, ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను అని వాళ్ళతో చెప్పలేదు. ఈ 4 గుంపుల వారేమో వారు వేతనం కోసం పనిచేస్తున్నారు. ఈ గంట పనిచేసే వాళ్ళకు వేతనం వస్తుందా రాదా అనే గ్యారంటీ వాళ్ళకు లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ 4 గుంపుల వారికి వేతనం వస్తుంది. ఇప్పుడు 6 నుంచి 6 దాకా పనిచేసే వాడికి 500 వస్తారని నిక్కచ్చిగా వాళ్ళకు తెలుసు. కానీ 9 గంటలకు వచ్చినవాడు, 12 గంటలకు వచ్చినవాడు, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకు తెలియదు. కానీ ఏమన్నాడు? ఏది న్యాయం అనిపిస్తే ఎంతో కొంత అయితే వస్తుంది. కానీ 5 గంటలకు పనిచేసే వాళ్ళతో ఏమన్నాడు? ఆ ఒక్క మాట చూడండి. మీరు 8వ వచనంలో రాయబడిన మాట మీరు చదువుకుంటే, సాయంకాలం అయినప్పుడు, దాని పై వచనం అనుకుంటా, 6వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 6వ వచనంలో, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా కూడా మీరు ఎందుకొరకు ఓరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఏమన్నారు? ఎవడు కూడా మమ్మను కూలికి పెట్టుకొనలేదు అనిరి. అందుకతడు, మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి అన్నాడు. ఏం చెప్పాడు? ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి అన్నాడు. పని కూడా ఇంత చేయమని ఏం చెప్పాలా. మీరు వెళ్ళండి, ఇక్కడ ఎట్లా ఖాళీగా ఉన్నారుగా, అదేదో అక్కడే ఉండరాదండి. వాళ్ళు నిలబడినా పని చేసినా సరే ఏం చేస్తారో తెలియదు. ద్రాక్ష తోటలోనికి మీరు వెళ్ళండి అన్నాడు. నాకు ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తా అన్నాడా? అనలేదు. ఈ గుంపుతో అనలేదు. ఇప్పుడు ఆ గుంపుకు ఈ గుంపుకు తేడా ఏమిటయ్యా అంటే, వాళ్ళేమో వేతనం కోసం పనిచేస్తున్నారు ఆశపడి. వీళ్లకు ఏ వేతనము కూడా యజమానుడు ఆశ చూపించలేదు. దేవుని వెంబడించేటువంటి వారు కూడా ఎలా ఉండాలయ్యా అంటే, నేను చాలా భక్తి చేస్తున్నా, నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నా దేవుడు నాకు ఏదో చేస్తాడో. ఈరోజు నేర్పించే వాళ్ళు కూడా ఎలా నేర్పిస్తారు అంటే, మీరు కానీ మాకు 10,000 ఇస్తే దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, మీరు కానీ మాకు ఇలా చేస్తే దేవుడు మీకు రెట్టింపిస్తాడు. ఇదేదో వ్యాపారం అన్నట్లుగా మీరు ఇస్తే చెప్పండి దేవుడు ఇస్తాడు. అవునా? కాదు. ఎందుకు ఇవ్వాలి నీవు? ఇది స్వేచ్ఛార్పణ, అంటే బాధ్యతగా నువ్వు దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? నీ బాధ్యత దేవుని పరిచర్య కొరకు, లేకపోతే దేవుని సంఘ ప్రయోజనము కొరకు, దేవుని సంఘము అభివృద్ధి పరచబడినట్లుగా ఆర్థికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవునికి ఇవ్వడం బాధ్యత. అంతేకాని దేవునికి నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అనే ఆలోచన ఎప్పుడు కూడా వద్దు. మరి అలాగని దేవుడిని రుణాన్ని ఉంచుకుంటాడంటే, దేవుడు నీ రుణాన్ని ఎప్పుడు కూడా ఆయన ఉంచుకోడు. ఎందుకంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తావో ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. సరే, ఇప్పుడు వీళ్ళు 1 గంట పని చేశారండి. పనంతా అయిపోయింది. పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యూలో నిలబడ్డారు జీతం తీసుకోవడానికి. 5 గంటలకు వచ్చారు. చూసారా ఎంత టైం పని చేశారు వీళ్ళు? గంటే. ఎంత? 1 గంటే పని చేశారు. వాళ్ళు ముందు లైన్లో నిలబడ్డారు. 3 గంటలకు వచ్చిన వారు తర్వాత లైన్లో, తర్వాత వాళ్ళు వెనక, తర్వాత 12 గంటలకు వచ్చిన వారు వెనక అలా నిలబడ్డారండి. ఈ 500 రూపాయల నోట్లు కట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టాడట బల్ల మీద. ఎవరు? యజమానుడు. ఇప్పుడు జీతాలు తీసుకునే టైం. ఈ 500 రూపాయల నోటు తీసి ఎవరికి ఇచ్చాడు అంటే 1 గంట పనిచేసిన వాళ్ళకు ఇచ్చాడండి. అలా ఇవ్వగానే ఎంత ఆనందపడిపోయారు వీళ్ళు. అయితే ముందు వచ్చినోడు ఉన్నారు చూసారు, 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు అంటే, గంట పనిచేసినోడికి 500 ఇచ్చాడంటే మనకు 1,500 దొరికినట్టే అనుకున్నారు. ఎవరు? కూలికి కుదుర్చుకున్నారుగా, మాకు 500 ఇస్తేనే వస్తాం అన్నారు చూసారా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, గంట చేసినోడికే 500 ఇచ్చాడంటే మనకు కనీసం 1,500 అయినా దొరుకుతాయి అనుకున్నారు. సరే, 3 గంటలకు వచ్చినోడికి ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. 12 గంటలకు వచ్చినోడికి ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. 9 గంటలకు వచ్చినోడికి ఎంత ఇచ్చాడు?
500 ఇచ్చాడు. 6 గంటలకు ఉదయం వచ్చినోడు కూడా ఎంత ఇచ్చాడు? 500 ఇస్తే బీపీ పెరిగిపోయిందట, కడుపులో మండిపోయిందట. ఎవరికి? అక్కడ రాయబడిన మాట, కడుపు మండిపోయిందట. కడుపు మండిపోయి నాకు తెలిసేది 500 రూపాయలు అట్లా ఇసిరేసి, ఇది ఏమన్నా నీకు న్యాయమా అని అడిగారు ఆయన్ని. ఎవరిని? యజమాని అడుగుతున్నా, ఇది నీకేమైనా న్యాయమా? ఏమండి, 1 గంట పని చేసినోడికి 500 ఇచ్చి, పొద్దున్నుంచి మేము కూలికి పని చేస్తున్నాము, మాకు కూడా ఇదే కూలి ఇస్తావా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా నీకు అని చాలా సీరియస్గా అడుగుతూ ఉంటే, వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో అంత కూల్గా సమాధానం చెప్పాడు ఈయన. ఏమన్నాడు అంటే, స్నేహితుడా అని పిలిచాడండి. ఏమని పిలిచాడు? వాడు కేరకేరం అంటే నువ్వు కేరకేరం అని కాదు, అర్థమైందా? వాడు గయ్యని ఎగురుతున్నాడు అనుకోండి, నువ్వు చిరునవ్వు నవ్వి, ఒక నవ్వు నవ్వి ఏం పిలిచాడు యజమానుడు అక్కడ? స్నేహితుడా అని పిలిచి, నేను నీకు ఏమైనా అన్యాయం చేశానా? ఏమడిగాడు? నేను నీకు ఏమైనా అన్యాయం చేశానా? ఇప్పుడు ఉదాహరణకి సాయంకాలం 1 గంట చేసినోడికి 100 రూపాయలు ఇచ్చి, 3 గంటలు చేసినోడికి 200 ఇచ్చి, అలా పెంచుకుంటూ వాడికి 500 ఇస్తే వీడి కడుపు చల్లగా ఉండేది. ఎవరి కడుపు? ఎందుకోసం? మాకంటే వాడికి ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి. సమస్య ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? జాగ్రత్తగా వినాలి. సమస్య ఎప్పుడు మొదలవుద్దంటే నిన్ను ఇతరులతో పోల్చుకున్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? గట్టిగా చెప్పాలి. నిన్ను ఇతరులతో పోల్చుకున్నప్పుడు సమస్య ఆరంభమవుద్ది. నేనేంటి, ఫలానా ఏంటి అన్నట్లుగా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఒకవేళ వాళ్ళు నాకు దొరకాల్సింది నాకు దొరికింది, నాకు తక్కువేం దొరకలేదుగా అన్నట్లుగా వాళ్ళు ఉంటే యజమానుడు ఏం చేసేవాడు మనకు తెలియదులే. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? అప్పుడు యజమానుడు ఏమన్నాడు? స్నేహితుడా, ఇప్పుడు నా డబ్బులు నా ఇష్టం, నీకేమైనా తక్కువ చేశానా? ఏమడిగాడు ఇక్కడ? నీకేమైనా నేను తక్కువ చేశానా, అన్యాయం చేశానా? నువ్వు ఎంత కావాలన్నావు కూలి? 500 ఇస్తేనే వస్తా అన్నావుగా, మరి నీకేమైనా కూలి తక్కువ చేశానా? నా డబ్బులు నా ఇష్టం, నేనేదైనా చేసుకుంటాను. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? యజమానుడే అన్నాడు. అంటే కడుపు మండిపోయిందట. కొంతమంది కడుపు మండిపోతూ ఉంటుంది కదా. ఎంతగా అంటే నాకు సామెతలు సరిగ్గా గుర్తుండలే కానీ, పొరుగింటమ్మ చల్లగా పచ్చగా ఉంటేనట, ఎదురింటమ్మా దాని తర్వాత ఏదో నాకు తెలియదు, పొయ్యిలో నీళ్ళు పోసుకుందట. ఎందుకు నీళ్ళు పోసుకుందంటే ఇక వంట వండుకోవాలా, కడుపు మండిపోతూ ఉంది. ఎందుకోసం? పొరుగింటమ్మ పచ్చగా ఉన్నది కాబట్టి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూడమాక. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా అభివృద్ధి పరచబడ్డారు. నాకు తెలిసి మన సంఘంలోనే కొంతమంది ఇల్లు కట్టుకొని, లేకపోతే పొలం కొనుక్కొని, లేకపోతే ఇంకేదైనా చేశారనుకోండి, దాని వెనకాల ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, లేకపోతే ఎంతగా పొలం సేద్యం చేసి డబ్బులన్నీ సమకూర్చుకొని ఎంత ప్రయోజకులయ్యారో అవేమి తెలియదండి. చాలామంది నాతో కూడా అన్నారు, చాలామంది వాళ్ళకి డబ్బులు మూట దొరికిందండి ఇసుకలో అన్నారండి. ఏం దొరికిందట? చెప్పండి గట్టిగా. డబ్బులు మూట. అదేదో చెప్పండి. ఆ ఇసుకలో నేను కూడా పోతా, దేవునికి స్తోత్రం. ఇసుకలో డబ్బులు మూట పెడతాడా? ఎవడు పెడతాడు డబ్బులు? ఏమండి, ఎవడో వచ్చి డబ్బులు మూట ఇసుకలో ఎందుకు పెడతాడండి? అంటే ఈ రోజుల్లో చాలామంది, లేకపోతేనో ఫలానా చోట డబ్బులు మూట దొరికిందండి, కానీ దాని వెనక ఉన్నటువంటి ప్రయాస ఏంటో మానవుడు గ్రహించలేడు. ప్రభునందు ఆత్మీయులరా, నీ ఆత్మీయ జీవితాన్ని కానీ, లేకపోతే నీ విధానాన్ని కానీ ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోమాక. సమస్య ఎప్పుడు ఆరంభమవుతుందంటే నిన్ను ఇతరులతో పోల్చుకున్నప్పుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎలా పోల్చుకున్నారు? వాడికి 100 రూపాయలు ఇచ్చి మాకు 500 ఇస్తే కడుపు చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు వేళ్లతో సమానంగా వాళ్ళు కూడా పంచి ఇచ్చాడు కాబట్టి కడుపు మండిపోయిందట. అప్పుడు యజమానుడు అన్నాడు కదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ప్రభునందు ఆత్మీయులరా, ఇది ఆత్మీయ జీవితాన్ని కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఏం చూస్తాడయ్య అంటే, నువ్వు ఎంత సీనియారిటీ కలిగి ఉన్నావు, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది, ఎంత సమయము లేకపోతే విశ్వాసములు నువ్వు బ్రతికావో, ఇది కాదు దేవుడు చూసేది. ఆయన ఏం చూస్తాడయ్య అంటే, నువ్వు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డావు, అది దేవుడు చూస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తుడైన పౌలు, హమ్మింగ్ వస్తుంది చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, రైట్, 3వ అధ్యాయము 10వ వచనముల నుండి జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 10వ వచనముల నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచు ఉన్నాడు. ప్రతివాడును దాని మీద ఎలా కట్టుచు ఉన్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. దేని మీద? పునాది మీద. సంఘం ఎలా కట్టబడుతుందో జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒక పునాది వేశాను, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడు కూడా వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఈ పునాది మీద ఎలా కట్టుకుంటున్నారట? లిస్ట్ చెప్పారు, మళ్ళీ చదవమ్మా. సంఘంలో ఎలా కట్టుకుంటున్నారట? బంగారంతో కొంతమంది, చెప్పాలి గట్టిగా, వెండితో కొంతమంది, వెలగలిగిన రాళ్ళతో కొంతమంది, కర్రతో కొంతమంది, గడ్డితో కొంతమంది, కోయకాలతో కొంతమంది, అలా కట్టుకుంటున్నారట. ఆ తర్వాత ఏమన్నాడు? వాని పని కనబడును. ఆ దినం అంటే ఏ దినం? మన దినం. దేవునికి స్తోత్రం. మన దినమే. ఏ దినం? చెప్పాలి గట్టిగా. మన దినం అని ఎందుకన్నారంటే తీర్పు రోజు, మన రోజే అది. దేవునికి స్తోత్రం. దినం అంటే ఏంది? రోజే. ఏం చెప్పండి? మన రోజు వస్తుంది, ఒక రోజు మన దినం వస్తుంది. ఆ రోజు దేవుని సింహాసనం ఎదుట, క్రీస్తు సింహాసనం ఎదుట నిలబడతాం. అదే న్యాయ తీర్పు, న్యాయ సింహాసనము అన్నారు. ఇది నరకానికి వేసే తీర్పు కాదు. ఏమండు? నరకానికి వేసే తీర్పు కాదు, పరిశుద్ధుల తీర్పు, నీతిమంతుల తీర్పు. మొదటి కీర్తనలో రాయబడిన మాట, నీతిమంతుల సభలో పాపులు నిలవనేరరు. అంటే ఏంటి? పాస్టర్స్ మీటింగ్లో విశ్వాసులు ఉండరు, లాయర్ల మీటింగ్లో డాక్టర్లు ఉండరు, ఇంకా ఏంటి, డ్రైవర్ల మీటింగ్లో ఇంకొకళ్ళు ఉండరు. ఎవరి మీటింగుల్లో? ఎమ్మెల్యే మీటింగ్లు అంటే ఎమ్మెల్యే మీటింగ్లే, సర్పంచ్ మీటింగ్లు అంటే చెప్పండి సర్పంచ్లే ఉంటారు, వార్డు మెంబర్లు అంటే వార్డు మెంబర్లే ఉంటారు. కాబట్టి ఇది ఎవరి సభ? నీతిమంతుల సభ, పాపుల సభ కాదు. కాబట్టి తీర్పు ఎవరికై అంటే నీతిమంతులకే. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీతిమంతులందరూ కూడా యేసయ్య సింహాసనం ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు సంఘంలో ఎలా కట్టుకున్నారట? అందరూ బంగారంతో కొంతమంది, వెండితో కొంతమంది, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు. ఇప్పుడు నీ పనంతా కూడా పరీక్షించేది ఎవరు? ఏముంది అక్కడ? అగ్నియే దానిని పరీక్షించును. ఏముందో చదవండి ఒకసారి అక్కడ. ఆ దినము అంటే మన దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో. ఎవరట పరీక్షించేది? అందరూ చెప్పాలి ఈ మాట. ఎవరా అగ్ని? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29లో రాయబడిన మాట చదవనక్కర్లేదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అంటే దహించు అగ్ని వల్ల నీ పనంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడట? పరీక్షిస్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అగ్నిలో ఏమేమి కాలిపోద్ది? కింద నుంచి రాండి. కోయకాలు, గడ్డి ఎంతసేపులో కాలిపోద్ది మీకు తెలుసు. ఇక అమ్మా, ఒక పెద్ద వరిగడ్డి వామైనా కాసేపట్లో కాలిపోద్ది. గడ్డి, తర్వాత కర్ర కొంచెం టైం పట్టుద్ది, అయినా కాలిపోద్ది. తర్వాత అమ్మా వెళ్ళగలిగిన రాళ్ళు కొంచెం టైం అంటే తర్వాత పగిలిపోవచ్చు. తర్వాత వెండి కొంచెం నిలబడుద్ది. తర్వాత బంగారం అసలు పాడైపోదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘంలో నీ పని ఎలా ఉంది? కొంతమంది మనోళ్ళు చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడట ముందు పోయినోడికి అదే ఆశీర్వాదం అట, వెనకపోయినోడికి కూడా. ఏది? పొద్దున్నే 10ంటికి పనులన్నీ ముగించుకొని ఆరాధన టయానికి వస్తారు కొంతమంది ఏమో ఆర్చుకొని తీర్చుకొని పనులన్నీ ఇంటికాడు చూసుకొని. అమ్మా, కొంతమంది ఏమంటారు తెలుసా?
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప అని అయ్యగారు ఆశీర్వాద ప్రార్థనిస్తాడు చూసారా? అప్పుడు వచ్చి ఆమేన్ అనగానే ముందొచ్చినోడితో సమానంగా దేవుడు దీవిస్తాడట. ఎవడు చెప్పాడు నీకు? దానికి ఉపమానం అట ఇది. ఏది? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ముందొచ్చినోడు కదే కూలి. చెప్పండి. భలే భలే కనెక్ట్ చేసుకుంటాం మనం వాక్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కానీ టైం దొరకదు, కానీ అయ్యగారు కానీ టైం ఇస్తే ఒక్కొక్క బాణం రెఫరెన్స్లు అసలు ఇక్కడి నుంచి వదిలేస్తాం మనం. 3 రెఫరెన్సులు, 4 రెఫరెన్సులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ చెప్పండి మనకు అనుగుణమైనటువంటి జాగ్రత్త గమనించండి. ముందు వచ్చినోడికి వెనక వచ్చినోడికి ఒకటే అని బైబిల్ అక్కడ రాయబడలా. అక్కడ యజమానుడు ఏం చూశాడు అంటే టైం చూడలేదు, ఆయన వారి కష్టాన్ని చూశాడు. ఏం చూశాడు అంటే ముందొచ్చినోడు ఏమయ్యాడంటే స్లో అయిపోయాడట. మనం కూలిగ్గా చేసేది వాళ్ళు ఇప్పుడే వచ్చారుగా, వాళ్ళు చేస్తారులని వీళ్ళు స్లో అయిపోయారట. ఎవరు? ముందొచ్చినోడు. కానీ 5 గంటలకు వచ్చినోడు ఏం చేశాడు? మనకు టైం లేదు, ఇక వాళ్ళు పొద్దు నుంచి కష్టపడుతున్నారు, మనం ప్రయాసపడాలి, ఈ పని మనం ముగించాలి అని ఎంతగా టక 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 గంటలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? పని చేస్తూ ఉన్నారు. యజమానుడు ఏం చేస్తున్నాడు అంటే వారి వారి పని చూస్తూ ఉన్నాడు. వారి పనిని బట్టి వారికి ఏం చేశాడు అంటే జీతాన్ని ఇచ్చాడు. అదే చెప్పాడు యేసయ్య. మొదటి వారు అనేకులు ఏం చేస్తారట? మేము ముందు రక్షణ పొందాం అనుకుంటారు, కానీ వెనక రక్షణ పొందినవాడు అయ్యో నేను తక్కువ సమయంలోనే నా దేవుని కొరకు ఎంతో చేయాలనుకున్నాడు. ముందు రక్షణ పొందిన వాడి కంటే వెనక రక్షణ పొందిన వాడు ఎక్కువ చేశాడు. కాబట్టి మొదటి వాడు ఏమైపోయాడు? కడపటి వాడైపోయాడు. కడపటి వాడు ఏమైపోయాడు? మొదటి వాడైపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని సంఘములో మీరు ఎలా ఉన్నారో? బంగారంతో కట్టుకునేవాడు ఆ పని నిలిచిపోద్దట. ఒకవేళ నీ పని అంతా కాలిపోయింది అనుకోండి, కొంతమంది పనులు చేస్తారు. ఎవరి కోసం? అమ్మా అయ్యగారు చెప్పాడు కాబట్టి బలవంతంగా. తర్వాత ఏంటి? మనుషులు 10 మంది నన్ను మెచ్చుకోవాలి అని చేసేవాళ్ళు, అంటే 10 మంది నన్ను గుర్తించాలి. ఇది ఎలా ఉంటుంది అంటే దాన్ని నిర్జీవ క్రియ అంటారు. ఏ క్రియ? ఇప్పుడు పాత నిబంధనలో మంచి క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలో మంచి క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి, కానీ నిర్జీవ క్రియలు అని కూడా చెప్పాడు యేసయ్య. చెప్పాడా లేదా? ఏంటి నిర్జీవ క్రియ అంటే? ఒకసారి చెప్పాం, మీకు ఎంతమంది గుర్తుందో మరి. మంచి క్రియలు అంటే తెలుసు మీకు, మంచి పనులు చేస్తే. చెడ్డ క్రియలు అంటే తెలుసు మీకు, చెడ్డ క్రియలు చేస్తే. మరి నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి పని చెడు ఉద్దేశంతో చేస్తే అది నిర్జీవ క్రియ. మీకు అర్థమైందా? ఉదాహరణకు ఒక విధవరాలకు సహాయం చేసావనుకో, సహాయం చేయటం మంచి క్రియ కదా, మంచి క్రియ. చెడు ఉద్దేశంతో చేసావనుకో అదేమవుద్ది? నిర్జీవ క్రియ. చేసేది మంచి క్రియ, అది చెడు ఉద్దేశంతో చేస్తే దానిని ఏమన్నారు? నిర్జీవ క్రియ. కాబట్టి నిర్జీవ క్రియ అక్కడ లెక్కలోనికి వస్తుందా అంటే అక్కడ అది లెక్కలోనికి రాదు. నేను చేశానుగా అంటే అది గడ్డి, అది కోయకాలు చేసావు, కానీ మనుషుల మెప్పు కొరకు లేదా చెడు ఉద్దేశముతో దాన్ని చేసావు కాబట్టి అది నిర్జీవ క్రియ. నిర్జీవ క్రియలు లెక్కలోనికి రావు. అయ్యయ్యో నా పని అంతా కాలిపోతుంది అంటే కాలిపోయే పనే చేశావు. వాని పనిని పరీక్షించేది ఏమిటంటే అగ్నియే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఇప్పుడు నరకానికి పోతావా అంటే నరకానికి పోవు, కానీ వానికి నష్టము జరుగును అని ఎక్కడ రాయబడింది. ఎలాంటి నష్టం జరుగుద్దట? ఉట్టి చేతులతో నిలబడతావో ఇక నీకు ఏ బహుమానం కానీ, ఏ మెప్పు కానీ, యేసయ్య ద్వారా ఏ మహిమ కానీ ఏమీ దొరకదండి. మీరు ఎలా చూస్తున్నారో తెలుసా? పరలోకంలో ఏదో ఒక మూల పడి చేస్తే చాలులే అన్నట్టుగా అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు. కానీ మహిమలో వ్యత్యాసాలు ఉంటాయండి. ఇది ఎంతకాలమో తెలుసా? శాశ్వత కాలం. ఎంతకాలం? మీరు ఆలోచించండి. నాకంటే వాడు తక్కువవాడు, నాకంటే కిందోడు, వానికంటే నేనే ఎక్కువ, ఇక్కడే సహించలేకపోతున్నావే, మరి పరలోకంలో శాశ్వత కాలం నీకంటే వాడు గొప్పవాడుగా ఉంటే? నేను సొంత మాటలు చెప్పట్లా. పరలోక రాజ్యములో గొప్పవాడిగా ఎవడుంటాడు అంటే ఇక్కడ తన్ను తాను, అంటే ఇప్పుడు గొప్పవారు తక్కువ వారు ఉంటారనేగా అక్కడ అర్థం. మీకు అర్థమైందా యేసయ్య మాట? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడయ్యా అని యేసయ్యని అడిగితే ఇక్కడ తన్ను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఎంతకాలం మహిమల వ్యత్యాసాలు అంటే శాశ్వత కాలం అండి. ఇది ఎంత ఘోరం అండి, అవునా కదా? అందుకోసం యేసయ్య ఏం చెప్పాడు అంటే భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయో చెదలయో మొత్తం తినేస్తాయి, కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనమును మీరు
సమకూర్చుకొనండి అన్నాడు. మరి పరలోక బ్యాంక్ ఎక్కడుందయ్యా? ఎక్కడుందంటే రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, బీదలను కనుకరించేవాడు. చెప్పండి, బీదలను కనుకరించేవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే ఇక్కడ బీదలకు ఇస్తే ఎవరికి అప్పిస్తున్నావట? ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు మళ్ళీ ఇస్తాడా? ఇవ్వడా? వడ్డీతో సహా తిరిగి ఇస్తాడు ఆయన. ఆమెను చెప్పండి గట్టిగా. బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఒకటి, బీదలకు ఇచ్చుట ద్వారా. రెండవది, దేవునికి ఇచ్చుట ద్వారా పరలోకమందు నువ్వేం చేస్తా ఉన్నావు? ధనమును సమకూర్చుకొనుచు ఉన్నావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరలోకంలో కిరీటాలు వస్తాయంటే అర్థం ఏందండి? నెత్తి మీద ఎంతలా కిరీటం పెట్టి తిప్పుతాడని కాదు. కిరీటము అంటే అధికారాలు. ఏం చెప్పండి? కిరీటము అంటే అధికారాలు. చాలామంది ఏమంటారంటే పరలోకం పోయిన తర్వాత ఏముండదట, ఇక కూర్చొని అలాగే చూడటమే, అంతేనా? కాదు, అక్కడ పనులు కూడా ఉంటాయి. ఎక్కడ? కాకపోతే కరువు పనులు ఉండవు. కరువు ఉండదు కాబట్టి కరువు పనులు ఏముండవు అక్కడ. కానీ పనులు ఉంటాయి, ఆత్మ సంబంధమైన కొన్ని పనులు ఉంటాయి. అక్కడ మహిమలో వ్యత్యాసాలు ఉంటాయి. ఇక పూర్తిగా చెప్పాలి అంటే మనం చచ్చి అక్కడికి పోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుద్ది. మీకు అర్థమైతే ఆమెను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు అంటే, వాడు నరకములో నుండి లాగినట్టుగా రక్షింపబడతాడట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక నరకానికి ఏం పోతావులే, సావు ఇక్కడ అని లాగినట్టుగా ఉందా? కింద వచనాల్లో మీరు చదువుకుంటే, అతనికి తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా, అగ్నిలో నుండి లాగినట్టుగా ఏం చేయబడతాడు? రక్షింపబడతాడు. కానీ అతనికి నష్టము జరుగును అనే మాట లేఖన భాగములో రాయబడి ఉన్నది. ప్రభునందు ఆత్మీయులరా, ఒక్కసారి ఆలోచించండి. నీ దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఏదో సంఘానికి వస్తున్నావు, పట్టనట్టుగా వెళ్ళిపోతున్నావేమో. దేవుని కొరకు ఏ కార్యాలు చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏం ప్రయాసపడగలుగుతున్నావు? ఏ పరిచర్య సంఘములో చేయగలుగుతున్నావు? బైబిల్లో రాయబడిన మాట, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. పట్టాలు దుడిచే పని చేసినా కూడా, కుర్చీలు దుడిచే పని నువ్వు చేసినా కూడా, సంఘములో, పరిచర్యలో, మందిరములో నువ్వు ఏ పని చేసినా ప్రతి దానిలో కూడా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడంటే నీ పని చూస్తాడు. ఆయన ఏం చూస్తున్నాడు? నీ పనితనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో వాని క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడో తీర్పును తీరుస్తాడు. ఇక త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత అధ్యాయములో మనం అధ్యాయములో కింద వచనాల్లో మనం చదువుకుంటే 20వ అధ్యాయములో కింద వచనాల్లో 17వ వచనము నుండి 19వ వచనం వరకు ఒక భాగం. ఈ భాగం గురించి చాలాసార్లు మీకు చెప్పా. ఏమిటాయంటే, యేసయ్య వారితో మాట్లాడుతూ, నేను యెరూషలేముకు వెళ్తాను, అక్కడ నేను అవమానం భరించాలి, హింసించబడతాను, కొట్టబడతాను, శిలువ మరణం పొందుతాను, అయినా 3వ దినమున మరలా తిరిగి నేను లేస్తాను. 16వ అధ్యాయము నుండి ఎన్నిసార్లు చెప్పాడు యేసయ్య మాటలు? చెప్పాడా లేదా? 16వ అధ్యాయం నుండి చాలా సందర్భాలు చెప్పాడు. ఇదిగో నేను కొట్టబడతాను, నిందించబడతాను. ఫస్ట్ చెప్పినప్పుడేగా పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఆ శిలువ మరణం నీకు దూరమగునుగా, అక్కడ నోర్మి సాతానా నా వెనక్కు వెళ్ళు అన్నాడు యేసయ్య. ఇక ఆ తర్వాత ఎన్నోసార్లు చెప్పాడు, నేను శిలువ మరణం పొందాలి, నేను శిలువ మరణం పొందాలి, కానీ 3వ రోజున తిరిగి లేస్తాను. అదే విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నా. ఎందుకొరకై అంటే, యేసయ్య అప్పగించబడే గడియ దగ్గర పడిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక ఆ తర్వాత మనం చదువుతాంలే. ఇక ఆ తర్వాత 20వ వచనముల నుండి 28వ వచనం వరకు మీరు చదువుకుంటే అదొక భాగం. అక్కడ ఏం రాయబడిందంటే, జబదయి కుమారుల తల్లి వచ్చిందట. జబదయి కుమారులు ఎవరెవరు? పైకి చెప్పండి. ఇటు జబదయి కుమారులు బైబిల్ చదువుతున్నారు, అసలు చదువు వచ్చిన వాళ్ళు ఎవరు? జబదయి కుమారులు యాకోబు, యోహాన్. ఎవరు చెప్పండి? నేను చెప్పాక అదన్నా చెప్పరాదండి. యాకోబు, యోహాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ముగ్గురిని యేసయ్య వెంట పెట్టుకొని వెళ్ళేవాడండి. యేసయ్యతో ఎక్కువ సహవాసం కలిగిన వాళ్ళు ఈ ముగ్గురే. ఎవరెవరు చెప్పండి ఒకసారి? పేతురు, యాకోబు, యోహాన్. అన్ని చోట్ల యేసయ్యతో పాటు ఈ ముగ్గురు కూడా ఉన్నారండి. యేసయ్యతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళు ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఇక్కడ వాళ్ళ అమ్మ అడిగినట్లుగా ఉంది, కానీ తర్వాత సువార్తలో మీరు చదువుకుంటే వీళ్ళు కూడా అడిగారట యేసయ్యను. ఏమడిగారు? వాళ్ళమొచ్చి గబగబా యేసయ్య దగ్గరకు, ప్రభువా, అంత్యదినమందు పరలోక రాజ్యములో కుడి వైపున ఒక కొడుకుని, ఎడం వైపున ఒక కొడుకుని ఉంచుకుంటానని నాకు మాట ఇవ్వా అన్నదట. ఎవరు? మరి మిగతా వాళ్ళు ఏం కావాలా?
అమ్మో 12 మంది శిష్యులు ఉన్నారమ్మా. తల్లి వచ్చి యేసేనేమో అడుగుతుందట, నా కొడుకులు ఇద్దరయ్యా, ఒక కొడుకేమో నీ కుడి వైపున ఉండాలా, ఇంకో కొడుకేమో నీ ఎడమ వైపున ఉండాలా. అంటే ఇప్పుడు మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయి. యేసయ్యకు అత్యంత సమీపంగా ఉండాలి, పరలోకంలో కూడా అలాగే ఉంటుందట. యేసయ్యకు అత్యంత సమీపంగా ఉండేవాళ్ళు యేసయ్యకు దూరంగా ఉంటారా ఉండరా? మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తా. ఎప్పుడైనా మీరు సినిమా హాల్లో సినిమాకి వెళ్ళారా? సినిమా హాల్లో ఇప్పుడు కాదులే, ఇప్పుడు కూడా పోతున్నారా? రైట్. పోకపోయినా కనీసం సినిమా హాల్లో ఎట్లా ఉండదో తెలుసా? మీకు ఎలా తెలుసా గారు అంటే, నేను అంతకుముందు చూసేయాలి సినిమాలో, అప్పుడు చదువుకునేటప్పుడు. రైట్. సినిమా హాల్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. నేల టికెట్ అని, తర్వాత కొంచెం పైకి, తర్వాత కొంచెం పైకి, ఇక ఆ తర్వాత వెనక్కి వెళ్తే బాల్కనీ. వాడు అక్కడ కాలు మీద కాలు వేసుకుని ఇట్లా చూస్తూ ఉంటాడు. నేల మీద ఉన్నాడమే ఇట్లా చూస్తాడు. ఏంటి? తెర ఇట్లా ఉంటుంది కాబట్టి కింద ఉన్నోడు ఇలా చూడాలి. బాల్కనీలో అక్కడ ఉన్నోడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేల టికెట్ గాడు, బాల్కనీలో ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? చెప్పాలి గట్టిగా. అక్కడే సినిమా హాల్లోనే ఉన్నారు. పరలోకంలో కూడా ఇప్పుడు ఏమి అడుగుతుందట, అయ్యా ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీ దగ్గరే ఉండాలయ్యా. ఏంటి? కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు మహిమలో వ్యత్యాసాలు ఎలా ఉంటాయో. అప్పుడు యేసయ్య ఏమని సమాధానం ఇచ్చాడు అంటే, అమ్మా నేను తాగబోయేటువంటి గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని ఆ పిల్లలను వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటే, వాళ్ళు మరి గొప్పగా చెప్పారు. తాగకపోయినా ఏమన్నారు అంటే, మేమెందుకు మేము తాగుతామన్నారు. తాగడం అంటే ఏంటి? అది శ్రమలు కావచ్చు, శిలువ మరణం కావచ్చు, ఏదైతేనేమి నేను తాగబోయే గిన్నె ఏదైతే ఉందో మీరు అది చేయగలరా, నేను ఏం చేస్తే అది చేయగలరా అంటే, చేస్తాము అన్నారట. కానీ యేసయ్య కోపగించుకోలే. ఎంత నెమ్మదిగా సమాధానం చెప్పాడు అంటే, ఒకవేళ తాగగలరేమో కానీ నా చేతిలో ఏమి లేదయ్యా, తండ్రి ఎవరికైతే నియమిస్తాడో వారి వారి పనితనాన్ని బట్టి అది వాళ్ళకే వస్తుంది, కానీ నా చేతిలో ఏమీ కూడా లేదు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. తండ్రి నియమిస్తాడు, ఎవరికి రావాలి ఆ బాధ్యతలు, ఎవరికి ఇవ్వాలి, తండ్రి నియమిస్తాడు, కానీ నా చేతిలో ఏమీ కూడా లేదు అన్నాడు. ఇక ఆ తర్వాతట ఈ ఇద్దరి మీద ఈ 10 మంది కోపగించుకున్నారట. ఎవరు? మొత్తం 12 మంది శిష్యులుగా ఈ ఇద్దరి మీద 10 మంది కోపగించుకున్నారు. ఎందుకు కోపం వచ్చింది? ఈ ఇద్దరి కంటే వాళ్ళు ఆత్మీయులనా? ఏమండో, ఈ ఇద్దరి కంటే వాళ్ళు పెద్ద ఆత్మీయులనా? కాదు. మరి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళకంటే ముందు వీళ్ళు అడిగారు కాబట్టి. ఎవరు అమ్మా? వాళ్ళకంటే ముందు వీళ్ళిద్దరు అడిగారు కాబట్టి. మీరు చూడండి, యేసయ్య శిలువ మరణానికి నేను అప్పగించబడతాను, నేను చచ్చిపోతాను రా అని చెప్పాడు కదా. పస్కా విందులో చివరిగా కూర్చున్నారట, ఆ బల్ల దగ్గర కూర్చున్నారు. యేసయ్య రాకముందు వాళ్ళ వాదన ఏంటో తెలుసా? తర్వాత అధ్యాయంలో ఉంటుందిలేండి. చివరి పస్కా విందు అది యేసయ్యకు. యేసయ్య రాకముందు యేసయ్య చనిపోతాడు కదా, మరి తర్వాత స్థానం ఎవరిది? మనలో ఎవడు గొప్పోడు? ఇది మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? 12 మంది శిష్యులండి. తర్వాత స్థానం ఎవరిది? ఎవడు గొప్పోడు మనలో అనే వాదన వారిలో వచ్చిందట. యేసయ్య చనిపోబోతున్నాడు, ఆ బాధ దానికంటే ఎక్కువగా మనలో ఎవడు గొప్పోడు అనే వాదన వారిలోనికి వచ్చేసింది. అంటే ఆ ఇద్దరిలోనే కాదు, ఈ 10 మందిలో కూడా ఆ ఆలోచన ఉన్నది. కానీ యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి ఎవరికి నియమిస్తాడో అది వారే పొందుకుంటారు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మరి ఎవరు పొందుకుంటారయ్య అంటే, యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి. చదవనక్కర్లేదు కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మీరు చదువుకుంటే, దేవునితో సమానుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి మరలా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే, తన సింహాసనము కంటే హెచ్చైనటువంటి, అంటే అన్ని సింహాసనముల కంటే హెచ్చైనటువంటి సింహాసనాన్ని మరలా యేసయ్యకు అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య మనకు మాదిరి. అంటే యేసయ్యలాగా ఎవరైతే తగ్గించుకుంటారో, తనకు తానుగా తగ్గించుకుంటారో, వారు తండ్రి అయిన దేవుని ద్వారా ఏం చేయబడతారో అది హెచ్చించబడతారు. దీనుడిగా మనము మార్చబడాలి. ఇక ఆ తర్వాత కింద వచనాల్లో మనం చదువుకుంటే రాయబడిన మాట, 2 గుడ్డివారు యేసయ్య దగ్గరకు వచ్చారండి. చివరిగా మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. 29వ వచనముల నుండి 34వ వచనం వరకు మనం చదువుకుంటే, 2 గుడ్డివారు ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చి, అంటే ఆ యేసయ్య త్రోవ పక్కన అలా వెళ్తున్నాడని తెలుసుకొని వాళ్ళు ఏమన్నారు అంటే, దావీదు కుమారుడు అయిన యేసు మమ్ములను కరుణించమని కేకలు వేశారు. పక్కనున్న వారు ఊరకొండమని వారు చెప్పారట. అయినా మరలా ఏం చేస్తున్నారు? దావీదు కుమారుడు అయిన యేసు మమ్మల్ని కరుణించమని మరీ బిగ్గరగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు?
కేకలు వేయిచు ఉన్నారు. ప్రభునందు ఆత్మీయులరా, జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వారి అవసరమేంటో వారు ఎరిగి ఉన్నారు. యేసయ్య వచ్చి వారిని ఏమడిగాడు? చదవండి ఒకసారి చివరిగా ఆ మాట మనం చదువుకుందాం. 20వ అధ్యాయములో 32వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నేను మీకేమి చేయగోరుచున్నాను అని వారిని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమని వారు వేడుకుంటూ ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు యేసయ్యకు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు నా వైపు చూడండి, ఖచ్చితంగా ఈ మాట తెలియాలి మనకు. యేసయ్యను నువ్వేం అడుగుతున్నావో సూటిగా ముందు నీకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ప్రార్థన ఎత్తుకుంటారండి, ఏం ప్రార్థన చేస్తున్నారో కూడా అర్థం కాదు కొంతమందికి. అసలు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నీకు అర్థమవుతుందో ఎప్పుడైనా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ప్రార్థన అంటే? చెప్పాలి గట్టిగా. మరి కొంతమంది అక్కడక్కడ మీటింగుల్లో కానీ కొంతమంది అయ్యగారులు కొట్టడం ముందుగా, ముఖ్యంగా ఈ రోగం ఏంటి? ఆ రోగం, నాకు అసలు ప్రార్థనకే సమయం ఇలా. ఏది ప్రార్థన సమయం ఇచ్చేది? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతావు నువ్వు? చెప్పండి గట్టిగా. ఇస్తే చేయి, లేకపోతే లేదంతే. ప్రార్థన అంటే ఘనత కోసం ఎవరికో కనపరచుకోవడానికి కాదు కదా. ప్రార్థన అంటే నీ దేవునితో నీవు మాట్లాడుతున్నావు, ఘనత కొరకు చేసేది కాదు. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ అసలు ఏం చేస్తారో కూడా ప్రార్థన అర్థం కాదండి. ఇక మరికొంతమంది వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ఇక ఎత్తుకుంటారు కొంతమంది. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసు, ఒక అయ్యగారు చెప్తుంటే విన్నా. కొంతమంది అట సైకిల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ ఎక్కి తొక్కడం వస్తుంది కానీ ఇక దిగటం రాదట. అంటే ఏంటి? సీట్ ఎక్కుతారు పైకి ఏదో ఒకలా కష్టపడి, ఇక కిందికి దిగటం రాదు. కొంతమందికి ఆమెను గుర్తు రాదు, మరి ఏమో మొత్తానికి కానీ దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. సంఘంలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, వ్యక్తిగతంగా ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా అసలు ముందు నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతా. దేవుని ఏం అడుగుతావో యేసయ్య సూటిగా అడుగుతాడు. అసలు నీకేం కావాలరా అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు అప్పుడు? యేసయ్య మీకు ప్రత్యక్షమయ్యాడండి. అయ్యా నీకేం కావాలి అని అడిగాడు. గుడ్డి వాళ్ళని అడిగినట్టుగా నిన్ను అడిగాడు. ఏం చెప్తారు మీరు? నాకు తెలుసు, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటారు. ఏ రంగంలో ఆశీర్వదించాలని అడుగుతాడు ఆయన. విద్యారంగంలోనా, చదువుతున్నావు కదా ఆ రంగంలోనా, ఉద్యోగంలోనా, చేసే పనిలోనా, దేంట్లో సూటిగా యేసయ్యతో మనము మాట్లాడాలి. యేసయ్యని ఎలా అడగాలి? ప్రభువా నేను పాపినయ్యాను క్షమించడం కాదు, నీకు తెలుసు ఏ విషయంలో పాపంలో పడిపోయావో. ఇదిగో వ్యభిచారం అనబడిన పాపంలో పడిపోయాను, అన్యాయం అనబడిన పాపంలో పడిపోయాను, మోసం అనబడిన పాపంలో పడిపోయాను. సూటిగా నీకు తెలుసు కాబట్టి సూటిగా ఆ పాపాన్ని ఒప్పుకొని నువ్వేం చేయాలి? ప్రార్థన. అంతేగాని దేవా పాపిని, ఏ విషయంలో పాపివి? మీకు అర్థమైందా? అర్థమైన ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏ విషయంలో నిన్ను క్షమించాలి అంటే, అయ్యా ఇదిగో ఈ విషయంలో పడిపోయాను. ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట ఒప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పాపాన్ని కానీ, లేదా ఒక ప్రార్థనాంశం పెట్టావా, ప్రభువా ఈ అభిషేకం నాకు కావాలి. ఏ అభిషేకం? ప్రవచన వరమా, లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఫలానా, లేదా నాకు కోపం ఎక్కువైపోయిందయ్యా ఆ కోపాన్ని తొలగించయ్యా. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో ముందు నీకు తెలియాలి. దేనికోసం నువ్వు చేస్తున్నావో. యేసయ్య అడుగుతాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు. గుడ్డివారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారట? అయ్యా మాకు చూపు కావాలి. నీ అవసరాల కోసం ప్రార్థన చేయడంలో తప్పు లేదని, కానీ ఈ దేనికోసం నువ్వు అడుగుతున్నావు అది సూటిగా నీకు తెలియాలి. ఆ తర్వాత దేవుడు వారిని బాగు చేశాక ఏం చేశారు? చివరిగా మీరు చూడండి 20వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. ఏం జరిగింది? ఇప్పుడు చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఎందుకోసమో తెలుసా? ఆయనను ఇంకా బహుగా వెంబడించడానికి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆయన మర్చిపోవడానికి కాదు, ఆయన నీ జీవితంలో కార్యం జరిగించేది ఎందుకోసమో అంటే, ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా యేసయ్యను నీవు వెంబడించడానికి. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, నీ అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి, మంచిదే. కానీ దేవుడు నీ అవసరం తీర్చిన తర్వాత ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇంకా యేసయ్యను మనం ఏం చేయాలి? వెంబడించాలి. దేవుని కృప మన ఎడల విస్తారముగా ఉండును గాక.